హాయ్, ఒక మంచి మాటతో మీ ముందుకొచ్చాను మీ అనసూయ. కాలం చాలా విలువైనది. ఒక్కసారి చేయి జారిందా మళ్ళీ తిరిగి రాదు. ఏ విషయాన్నైనా కూడా అతి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాలం చాలా తెలివైనది కదా. పోయిన జీవితాన్ని తిరిగి తీసుకురాలేము, కానీ మళ్ళీ పునాది నుంచి మొదలు పెట్టగలం. నీ సర్వస్వం పోయినా మళ్ళీ నిలదొక్కుకోవడానికి భగవంతుడు మాత్రమే నీకు శక్తినిస్తాడు. వాళ్ళు వీళ్ళు ఎవరు నీతో రారు. నీ కష్టం నీతోనే, నీ బాధ నీతోనే. ప్రతి దానికి నువ్వే పునాదులు వేసుకోవాలి. నమ్మితే మోసం. ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే కాలం చాలా విలువైనది అన్నాను. కాలము ఎప్పుడు విలువైనది. మనం ఏదైనా డిలేట్ అయినా కూడా అది డిలేట్ అవ్వదు, మైండ్లో ఉంటుంది. మనం చేసిన ప్రతి పనికి కూడా కాలం నిర్ణయిస్తుంది. అందుకే కాలానికి అనుగుణంగా ముందులు అడుగులు వేయండి. ఎందుకంటే ఏదైనా మనం కోల్పోయింది తిరిగి రాదు, కానీ ఇక మీదట కోల్పోకుండా చూసుకోవాలి. అది జీవితమైనా ఇంకేదైనా. అందుకే ప్రతిసారి మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ ప్రతిదీ కూడా ఏకాగ్రతగా ఉండి మనము ఏ పనినైనా చేయాలి. అప్పుడు మాత్రమే మనం విజయానికి ఒక మెట్టు ఎదగలం. అందుకే ఏ చిన్న విషయాన్ని కూడా మెమరీలో గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అవమానాలు పడ్డావా, ఎక్కడ బాధలు అనుభవించావా, ఎక్కడ నువ్వు కింద పడ్డావా అని. ఆ కింద పడిన రోజులు గుర్తు చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి ఎదగడానికి ప్రయత్నించండి. దానికి భగవంతుడు కూడా తోడుంటాడు. కాలం ఒక్కసారి చేజారింది తిరిగి రాదు. ఇంకా కాలానికి అనుగుణంగా నడవడానికి ప్రయత్నించండి. ఏమంటారు?